బీఆర్ఎస్ అంటే కేసీఆర్ సారు, కేటీఆర్ సారు. టీడీపీ అంటే చంద్రన్న, లోకేష్ అన్న. జనసేన అంటే పవన్ అన్న, అటెన్క నాదెండ్ల సారు. డిఎంకే అంటే స్టాలిన్ సారు, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్. ఆమ్ ఆద్మీ అంటే కేజ్రీవాల్ సారు, మనీష్ సిసోడియా. ఆర్జేడీ అంటే లాలు తాత, ఆయన కొడుకు తేజస్వి యాదవ్. ఇట్లా కొన్ని పార్టీల పేర్లు చెప్తే మెయిన్ డైవర్ అటెన్క సైడ్ డైవర్ ఎవరనేది టక్కున చెప్తారు. అట్లనే ఆంధ్రలో వైసీపీ సుత గి సారుండే, కానీ వైసీపీ అనగానే జగన్ సార్ తర్వాత టక్కున యాదొచ్చే విజయసాయి రెడ్డి గారు ఎంపీ పదవికి రాజీనామా ఇచ్చిండు, ఎమ్మటే మాజీ అయ్యిండు. అక్రమాస్తుల కేసుల జగన్ గారితో జైలుకు పోయొచ్చి జెండా ఎగిరేసిన కాంచెల్లి పార్టీలనే కాదు పెద్దల సభలు కూడా పెద్ద దిక్కు లెక్క ఉండే. మరి ఇప్పుడు వెనకాల ఏమైందో చెప్తలేడు గాని జగన్ మంచోడు, నేనే రాజకీయాలు వద్దనుకొని బయటకు వస్తున్నా, ఇంకే పార్టీల షేరిక్ గాను ఏ పదవి తీసుకోను అంటున్నాడు. ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. అసెంబ్లీ ఎలక్షన్ లో వైసీపీ ఓడినాక రాజీనామా చేసిన 4వ రాజ్యసభ ఎంపీ సారు. గమ్మత్ ఏందంటే ఈ పార్టీ పదవద్దని బీజేపీకి వెళ్ళి అదే పదవి తీసుకున్నాడు మన ఆర్ కృష్ణన్న. బీద మస్తాన్ రావు అన్నట్టయినా కూడా దీనికి రాజీనామా పెట్టి టీడీపీ ఎంపీ అయ్యిండు. మళ్ళా ఇప్పుడు విజయసాయి రెడ్డి సార్ కూడా గట్లనే అవుతాడేమో అని ప్రచారం నడుస్తుంటే గవర్నర్ పదవి కానీ తిరిగి నేను మళ్ళీ బీజేపీలో ఎంపీ కావడం కానీ ఎవరో కేసులు మాఫీ చేస్తే చేయించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. జగన్ సార్ కు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి ఈ సీటును మళ్ళా గెలిచలేరు. వైఎస్ఆర్సీపీ నా ప్లేస్ లో ఇంకొకరిని పంపించలేదు. తెలుగుదేశంకి వెళ్తుందా, బీజేపీకి వెళ్తుందా, జనసేనకు వెళ్తుందా, ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నటువంటిది వాళ్ళ ఇష్టం. పార్టీ పవర్లు ఉన్నప్పుడు పతారా చూపించుకొని పదవులు తీసుకొని కష్టాలలో ఉన్నప్పుడు వైసీపీ సీటును కూటమికి త్యాగం చేస్తున్నా అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి, మోడీ గారికి దత్తపుత్రుడు. ఈ రోజు రాజకీయంగా అయినా వ్యక్తిగతంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళంతా దూరం అవుతున్నారు.